ఉందని భోజనానికి పిలిస్తే రోజు మీ ఇంట్లో ఇట్లే జరగానన్నాడు వాడు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ గెలిచేది లేదు, నా సచ్చేది లేదు, కానీ గెలిస్తే మటుకు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తదనంతరం మనం పని ప్రారంభించుకున్నాం. రాష్ట్రాన్ని అనేక రకాలుగా ముందుకు తీసుకుపోవాలని చాలా విధాలుగా ఆలోచన చేసినాం. మొదటిలోనే మన శత్రువులు మొదట్లోనే ఎవరైతే సమైక్యవాదులున్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేసినారు. ఏంద్రా బాబు, ఎందుకు పెడుతున్నారు మీరు? ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగాల. వాళ్ళని ఆగమంటే మీరు లొలిపెట్టద్దు కదా. ఆపాలి. మీటింగ్ తర్వాత చెప్పుకుందాం, ఆగాల. మీరు ఆపాలి బాబు. ప్రతాప్ వాళ్ళ దగ్గరికి పోయి చెప్పు. తొలి రోజులలోనే గవర్నమెంట్ కూలగొట్టాలని మళ్ళా కుట్రలు చేసినారు. మన ఎమ్మెల్యేలను కొనాలనే ప్రయత్నం కూడా చేసినారు. ఇట్లాంటి ఎన్నో ఆటంకాలు అధిగమించుకుంటూ ఆలోచనలు మొదలుపెట్టినాం. 2014లో తెలంగాణ భవన్లో అందరం కూర్చున్నాం. ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం. నేను ఒక మాట అడిగిన ఆ రోజు, అసలు గవర్నమెంట్ పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి?